హితులకు సన్నిహితులకు ముఖ్యంగా నా మిత్రులకు నమస్సుమాంజలి. ఇది యాక్చువల్లీ పొలిటికల్ మెసేజ్ ఏం కాదు, అవేర్నెస్కి సంబంధించిన మెసేజ్. నా సన్నిహితులందరికీ మిత్రులకు కూడా తెలుసు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 1976 11th November 1976లో నేను కాపిస్ట్గా అపాయింట్ అయ్యాను. 2002 వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేశాను. అంటే సుదీర్ఘమైన ప్రస్థానం నాది రెవెన్యూలో. అన్ని రకాల యాక్ట్స్ అవన్నీ చదవడం, రెవెన్యూ టెస్టులు పాస్ కావడం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్, ఇలాంటివన్నీ మేము చదువుకున్న తర్వాతనే మాకు ప్రమోషన్లు వస్తాయి. అలాంటి ప్రమోషన్లు తీసుకొని రెవెన్యూలో సుదీర్ఘమైన ప్రస్థానాన్ని కొనసాగించి ఇండస్ట్రీలోకి రావడం వల్ల జాబ్కు రిజైన్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో చాలా గ్రూపుల్లో నేను ఉండడం వల్ల ఆ గ్రూపుల్లో కొన్ని మెసేజెస్ వస్తాయి. అవి తెలుసో తెలియకో మిత్రులు కొంతమంది ఫార్వర్డ్ చేస్తున్నారు. ఏంటంటే ఓట్ చోరీ అని ఫార్వర్డ్ చేస్తున్నారు. వాట్ ఈజ్ ఓట్ చోరీ? ఓట్ చోరీ ఎందుకు జరుగుతుంది? ఇది ముందు మనం తెలుసుకుంటే, దీనికి సంబంధించిన సమాచారం అనుకుంటే కొన్ని అంటే ప్రజలలో ఒక అవగాహన కలిగించడానికి, ఒక అవాస్తవాన్ని ప్రచారం చేయడానికి జరుగుతున్న తతంగాన్ని మనం బ్రేక్ చేయవచ్చు. ఎప్పుడైతే ఎలక్షన్స్ ఏ స్టేట్లో జరిగినా, అది పార్లమెంట్ ఎలక్షన్స్ అయినా, అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా, లేదా మున్సిపల్ ఎలక్షన్స్ అయినా, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినా, దానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది, ఎలక్టోరల్ ఆఫీసర్స్ని నియమిస్తుంది. వాళ్ళు ఓటర్ లిస్టులని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు ఎలక్షన్కి పోయే ముందర. ఆ ప్రక్రియ కొనసాగడానికి నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత సంబంధిత జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, వాళ్ళకి ఎవరైతే ఎలక్టోరల్ ఆఫీసర్గా నియమించబడ్డారో ఆ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది. హౌస్ టు హౌస్ సర్వే అంటే ఈ ఓటర్స్ లిస్ట్లో ఏమైనా అమెండ్మెంట్స్ అంటే ఇంక్లూజన్స్, డిలీషన్స్, కరెక్షన్స్ ఉండడానికి ఏర్పాట్లు జరుగుతాయి. దానికి గ్రామ పంచాయతీలలో, మున్సిపల్ ఆఫీసులలో, కలెక్టర్ ఆఫీసులలో, తహసీల్ ఆఫీసులలో, మండల ఆఫీసులలో ప్రతి చోట నోటిఫికేషన్ జారీ అవుతుంది. దాని ప్రకారం అన్ని పార్టీలకు కూడా, రికగ్నైజ్డ్ పార్టీలకి సమాచారం అందుతుంది. దాంతో ఆ ప్రక్రియ మొదలవుతుంది. ఇందుకోసం నియమించబడ్డ ఎవరైతే విధులు నిర్వహించబడే వాళ్ళు ఉంటారో, ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు టీచర్లు కావచ్చు, వేరే డిపార్ట్మెంట్లో ఉన్న క్లర్కులు కావచ్చు, వాళ్ళు ఆ ప్రక్రియను ఇంటింటికి తిరిగి మొదలు పెడతారు. ఓటర్ లిస్టులను, ఓటర్ల సవరణ జాబితా అంటారనమాట. అప్పుడు పార్టీలకు అతీతంగా కొంతమంది, పార్టీల ద్వారా కొంతమంది, కొత్తగా వచ్చే ఓటర్లు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు నమోదులు చేయించుకుంటారు. లేదా ఇల్లు షిఫ్ట్ అయిన వాళ్ళు ఇంటి మార్పుల గురించి తెలియజేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ కొంతమంది ఓటర్లు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, ఏడాదికి ఒక ఇల్లు మారుతారు. సనత్ నగర్లో ఉన్నారు వాళ్ళు మళ్ళీ అమీర్పేట పోతారు, లేదా మళ్ళీ ఇంకోసారి గచ్చిబౌలి పోతారు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు చిక్కటిపల్లి పోతారు. ఆ తర్వాత సంవత్సరం వాళ్ళు మియాపూర్ పోతారు. ఇట్లా పోయినప్పుడల్లా 4 సార్లు ఎలక్షన్లు ఓటర్ లిస్టులో సవరణ జరిగితే 4 చోట్ల ఈ మధ్య ఆన్లైన్ అయిపోయింది కాబట్టి నమోదులు చేయించుకుంటున్నారు. అవి డిలీట్ కావడం లేదు, నమోదులు మాత్రం జరుగుతున్నాయి. న్యూ ఓటర్ లిస్టుగా ఆ ఏరియాల్లో వస్తున్నాయి. ఇలాంటి ప్రక్రియ అంతా ఉంటుంది. దీనికి బాధ్యత వహించేది ముఖ్యంగా ఓటర్స్. ఆఫీసర్స్ ఓన్లీ సవరణలని నమోదు చేస్తారు వాళ్ళు. ఇవాళ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఉంది, హెచ్ఎండిఏ ఉంది. జిహెచ్ఎంసీ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్టోరల్ ఆఫీసర్లను నియమించి ఆ ప్రక్రియ చేపడతారు. దీంట్లో ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు, ఎంపీలకు ఎవ్వరికి ఏం ప్రమేయం ఉండదు. ఇది ప్రభుత్వం ద్వారా జరిగే ప్రక్రియ. కానీ గత కొన్ని నెలలుగా నేను చూస్తూ ఉన్నాను, ముఖ్యమంత్రులని లేదా ప్రధానమంత్రులని దీన్ని టార్గెట్ చేసి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ కండెమ్నబుల్. ఎప్పుడైనా ఎవరికైనా ఎనీ ఆబ్జెక్షన్స్ ఉంటే
ఈ ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి కూడా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ పూర్తి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆ ఎన్నికల జాబితా తయారైన తర్వాత సంబంధిత కేంద్రాల్లో వాటిని పెట్టి ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయవచ్చని కూడా చెప్తారు. 30 రోజుల గడువు, దానికి సరైన ఒక గడువు విధిస్తారు. ఆ గడువు లోపల వచ్చే ఫిర్యాదులు స్వీకరించి దాన్ని మళ్ళీ కరెక్షన్స్ కానీ, డిలీషన్స్ కానీ, ఎడిషన్స్ కానీ, మార్పులు, చేర్పులు, కూర్పులు అన్నీ చేస్తారు. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారికి కానీ, ముఖ్యమంత్రులకు కానీ ఎక్కడ ఆస్కారం ఉంటుంది? వాళ్ళు చెప్తారా ఓటర్లు తీయండి, ఓటర్లు చోరీ చేయండి అని చెప్తారు ఎవరైనా? ఎవరు చెప్పరు. ఇది కావాలని కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, తెలిసిన వాళ్ళు కూడా మౌనంగా ఉంటే, విద్యావంతులు మౌనంగా ఉంటే దేశానికి అన్యాయం జరుగుతుంది. శ్రీలంకలో ఏం జరిగిందో మనం చూసాం, బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనం చూసాం, పాకిస్తాన్లో ఏం జరిగిందో చూసాం, నిన్న నేపాల్లో ఏం జరిగిందో చూసాం, ఫ్రాన్స్లో ఏం జరిగిందో చూస్తూ ఉన్నాం, జపాన్లో ఏం జరిగిందో చూస్తున్నాం. కొంతమంది దుష్టశక్తులు మన మైండ్ సెట్స్ని ఇవాళ గ్రూప్స్ ద్వారా, అంటే మీడియా పవర్ఫుల్ అయిపోయింది కాబట్టి దుష్ప్రచారం కూడా, అంటే నెగటివ్ సెన్స్ కూడా మనలో వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఓటర్ లిస్టులో ఏది ఉన్నా బాధ్యత వహించవలసింది లోకల్ అథారిటీస్, స్టేట్ అథారిటీస్, నేషనల్ అథారిటీస్ మీద దీనికి సరి అయిన బాధ్యతను ఆపాదించడం, వాళ్ళ మీద నేరారోపణ చేయడం తప్పు. ఊరికి ఆరోపణలు చేయడం కాదు, దాన్ని ప్రూఫ్ చేయాలి. కోర్టులు, సుప్రీంకోర్టులు అడిగినప్పుడు కూడా మౌనంగా ఉంటున్నారంటే దురుద్దేశాల్ని మనం గ్రహించవచ్చు. ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య కారణం దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళని నిరోధించడానికి మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.